ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి లక్ష్యంగా దర్యాప్తు అధికారులు విచారణ వేగవంతం చేశారు. మద్యం కుంభకోణంలో కీలకంగా భావిస్తున్న కేసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి, వైఎస్ జగన్, మాజీ ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డి, ఐఏఎస్ అధికారి ధనుంజయ రెడ్డి, వైఎస్ భారతి వ్యాపార వ్యవహారాలు చూసే బాలాజీ గోవిందప్పలను విచారించగా పలు ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చినట్లు తెలుస్తోంది. దీంతో రాబోయే 2 వారాల్లో జగన్ని అరెస్టు చేసే అవకాశం ఉందా? అవును. వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని మద్యం కుంభకోణంలో పోలీసులు అరెస్టు చేయడం ఖాయమే. ఈ మాట ఎవరో కాదు, మాజీ మంత్రి పేర్ని నాని స్వయంగా చెప్పారు. గతంలో చంద్రబాబు నాయుడిని మేము అరెస్టు చేసినందున ఇప్పుడు ఆయన కంటే కనీసం ఒక్కరోజైనా ఎక్కువగా జగన్ని జైల్లో పెట్టాలనే తాపత్రయమే తప్ప ఈ కేసులో బలమైన ఒక్క ఆధారం లేదు. జగన్ కి సన్నిహితంగా ఉన్న వారందరినీ అరెస్టు చేసి వారితో జగన్ కి వ్యతిరేకంగా సాక్ష్యాధారాలు సృష్టిస్తున్నారు. ఈ కేసులో అరెస్టుల సీక్వెన్స్ కూడా సరిగ్గా లేదు. ఈ కేసులో ఇంకా చాలా మందిని అరెస్టు చేయాల్సి ఉంది. కానీ ఎందుకు అరెస్టు చేయకుండా పంపిస్తున్నారు అంటే జగన్ ని జైలుకి పంపించేందుకు, మీకు తోడ్పడే వారందరినీ కాపాడేందుకే. ఈ విధంగా దొంగ సాక్ష్యాలతో జగన్ ని అరెస్టు చేయాలని ఎంత ప్రయత్నించినా న్యాయస్థానాల్లో చెల్లదు అని పేర్ని నాని అన్నారు. జగన్ ని అరెస్టు చేస్తామని ఇంతవరకు సిట్ అధికారులు, మంత్రులు, టీడీపీ నేతలు ఎవరూ అనలేదు. కానీ పేర్ని నాని మాట్లాడిన ఈ మాటలు వింటే గుమ్మడికాయల దొంగ అంటే భుజాలు తడుముకున్నట్లుంది. అరెస్ట్ అయిన వారికి జగన్ కి ఏం సంబంధం? అసలు ఈ కేసులో బలమైన సాక్ష్యాధారాలే లేవని వాదించినప్పుడు జగన్ అరెస్ట్ కాబోతున్నారంటూ పేర్ని నాని మాట్లాడడమే తప్పు. కానీ మాట్లాడారు. జగన్ అరెస్ట్ ఖాయమని వైసీపీ గ్రహించినందున పార్టీ శ్రేణులను మానసికంగా సిద్ధం చేసేందుకే పేర్ని నాని ఈ విధంగా మాట్లాడి ఉండొచ్చు. జగన్ అరెస్ట్ కి పార్టీ శ్రేణులని ముందుగానే సిద్ధం చేసుకోవటం మంచిదే. కానీ అంతకంటే ముందు జగన్ జైలుకు వెళితే పార్టీని ఎవరు ముందుండి నడిపించాలో ఇప్పుడే నిర్ణయించుకుంటే మంచిది. ఎందువల్ల అంటే ఆయన సతీమణి భారతి ప్రత్యక్ష రాజకీయాల్లో పాల్గొనడం లేదు. పాల్గొంటున్న విజయమ్మ, షర్మిలని మెడపట్టుకుని బయటకు గెంటేశారు. ఢిల్లీలో చక్రం తిప్పి జగన్ అరెస్టుని అడ్డుకోగల వీర విధేయుడు విజయసాయిరెడ్డి కూడా ఇప్పుడు పార్టీలో లేకపోగా ఆయనే ఈ కేసులో దోషులందరి బట్టలు విప్పించి చట్టం ముందు నిలబెడతారని శపథం చేశారు. కనుక జగన్ జైలుకు వెళితే ఎటువంటి కేసులు లేని బొత్స సత్యనారాయణ ఒక్కరే పార్టీకి పెద్ద దిక్కుగా కనిపిస్తున్నారు. కానీ ఆయన నేతృత్వాన్ని వైసీపీలో ముదుర్లు అంగీకరిస్తారా, లేకుంటే భారతి ముందుకొచ్చి పార్టీ బాధ్యతలు చేపడతారా అనే విషయం రాబోయే రోజుల్లో తెలుస్తుంది. ఏది ఏమైనప్పటికీ మద్యం కుంభకోణం కేసులు జరుగుతున్న పరిణామాలను, వాటి వేగం చూస్తుంటే జగన్ అరెస్టుకి కేంద్రం కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లేనని అనిపిస్తుంది. బహుశా అందుకే పేర్ని నానితో వైసీపీ అప్పుడే ఇలా బ్యాటింగ్ మొదలు పెట్టేసిందని అనుకోవచ్చు.